ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరోసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదనకు సిద్ధమైంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముహూర్తం దాదాపు ఖరారైంది. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో కీలకమైనవి అమల్లోకి తెచ్చారు. పెండింగ్ వాటి విషయాల్లోనూ కసరత్తు జరుగుతోంది. ఈసారి ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ రాజకీయంగా, పాలనాపరంగా కీలకం కానుంది. ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముహూర్తం దాదాపు ఖరారు చేసింది. ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభిస్తారు. ఆ వెంటనే బీఏసీ సమావేశం కానుంది. అందులో సమావేశ అజెండా 12 దినాల పైన నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ సమావేశాలు కావడంతో 14వ తేదీ 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈసారి ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్తో పాటు ఇరిగేషన్ కేటాయింపులతో మరో ప్రత్యేక బడ్జెట్ను ప్రతిపాదించనున్నారు. 18 నుంచి 21 పని దినాలు సమావేశాలు కొనసాగే విధంగా బడ్జెట్ సమావేశాల అజెండా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 28న జరిగే కేబినెట్ భేటీల అసెంబ్లీ సమావేశాలపైన అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఈ బడ్జెట్లో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధికి సమప్రాధాన్యత ఇస్తూ కేటాయింపుల దిశగా కసరత్తు జరుగుతోంది. ఎన్నికల సమయంలో ప్రధానంగా చెప్పిన సూపర్ 6లో 4 పథకాలు అమలు జరుగుతున్నాయి. మిగిలిన వాటిలో ఆడబిడ్డ నిధి గురించి ప్రతిపక్షం ప్రశ్నలు సంధిస్తోంది. దీంతో ఈసారి బడ్జెట్లో ఆడబిడ్డ నిధి పథకం కింద రాష్ట్రంలోని 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు గల అర్హులైన మహిళలందరికీ ప్రతి నెల 1500 రూపాయల చొప్పున ఇచ్చేలా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. దీని ద్వారా మహిళలకు పూర్తిగా బాసటగా నిలుస్తున్న ప్రభుత్వం మరింతగా వారికి దగ్గరవడంతో పాటు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. అదేవిధంగా అమరావతి, పోలవరం సహా సంక్షేమ రంగాలకు నిధుల్లో పెద్ద ఎత్తున కేటాయింపులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పాలనా పరంగా 2 ఏళ్లు పూర్తి చేసుకుని 3వ ఏట అడుగు పెడుతున్న వేళ ఈ బడ్జెట్ కూటమి ప్రభుత్వంకి కీలకంగా మారుతోంది. కాగా ఈ సమావేశాల్లో తొలి రోజున జరిగే గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు హాజరయ్యే అవకాశం ఉంది. మిగిలిన రోజులు సభకు వచ్చే విషయాల్లో వైసీపీ సభ్యుల నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది.